మయన్మార్ను వరుస భూకంపాలు వణికిస్తున్నాయి. కొద్ది రోజుల ముందు సంభవించిన భూకంపాలు భారీ నష్టాన్ని తెచ్చిపెట్టాయి. వేల మంది చనిపోయారు. భారీ భవనాలు నేలకొరిగాయి. అయితే తాజాగా మయన్మార్లో మరోసారి భూకంపం సంభవించింది. ఈసారి రిక్టర్ స్కేల్పై 5.6 తీవ్రతతో భూకంపం వచ్చింది. ఈ భూకంపం గురించి వివరాలను యూరోపియన్ మెడిటేరియన్ సిస్మోలాజికల్ సెంటర్ వెల్లడించింది. ఎర్త్ క్వేక్ 35 కిలోమీటర్ల లోతులో సంభవించినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ ప్రకంపనలు మయన్మార్లోని వివిధ ప్రాంతాలను వణికించాయి. ముఖ్యంగా షాన్ రాష్ట్రంలోని కేంగ్తుంగ్ పట్టణం దక్షిణ పశ్చిమ దిశలో 76 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం గుర్తించబడింది. ఈ భూకంపం కారణంగా ప్రాణ నష్టం లేదా భారీ ఆస్తి నష్టం సంభవించలేదని తెలుస్తోంది. అయితే దీనికి ముందు కూడా మరికొన్ని భూకంప ప్రకంపనలు నమోదయ్యాయి. వీటి తీవ్రత రిక్టర్ స్కేల్పై 4.1గా ఉంది. ఈ ప్రకంపనలు 10 కిలోమీటర్ల లోతులో సంభవించినట్లు పేర్కొన్నారు అధికారులు. భూమి కంపించిన నేపథ్యంలో జనం భయాందోళనలతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భూకంప తీవ్రత తక్కువగానే ఉన్నా ఈ ప్రకృతి వైపరీత్యం పట్ల ప్రజలు ఆందోళన చెందారు. గత అనుభవాలు జనాలను వెంటాడుతున్నాయి. మరోవైపు విషయం తెలుసుకున్న ప్రభుత్వం అప్రమత్తమై ప్రజలకు సూచనలు జారీ చేసింది. భవిష్యత్తులో మరిన్ని ప్రకంపనలు వచ్చే అవకాశం ఉందని ప్రజలను హెచ్చరించింది. అయితే ప్రస్తుతం ఈ భూకంపం కారణంగా జరిగిన ఆస్తి ప్రాణ నష్టం గురించి మాత్రం అధికారిక సమాచారం తెలియాల్సి ఉంది. కాగా ఇండియాలోని హిమాచల్ ప్రదేశ్లో కూడా భూమి కంపించింది. మండి జిల్లాల్లో ఆదివారం ఉదయం 9:18 భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై 3.4 తీవ్రత నమోదైంది. ఈ విషయాన్ని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ వెల్లడించింది. భూమికి 5 కిలోమీటర్ల లోతులో భూ ప్రకంపనలు వెలుగులోకి వచ్చాయని తెలిపింది. హిమాచల్ భూకంపం ఘటనలో ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం వెలుగులోకి రాలేదు. మార్చి 28న 7.7 తీవ్రతతో సంభవించిన భారీ భూకంపం సంభవించింది. 3649 మంది మృతి చెందిన ఘటన నుంచి ఇంకా కోలుకోకముందే మరోసారి ఇలా జరగడం అక్కడి ప్రజలను మరింత భయపెడుతోంది. భూకంపం నేపథ్యంలో మయన్మార్కు అంతర్జాతీయ సహాయ సంస్థలు సహాయక చర్యలను అందించాయి. చైనా, రష్యా, భారత్ వంటి దేశాలు రక్షణ బృందాలు, వైద్య సిబ్బందిని మయన్మార్కు పంపాయి. భారత్ ఆపరేషన్ బ్రహ్మ ద్వారా 15 టన్నుల సహాయ వస్తువులను పంపించింది. ఈ క్రమంలో భూకంపాల ప్రభావిత ప్రాంతాలలో నివసిస్తున్న ప్రజలు భూకంపాల నుంచి రక్షణ పొందేందుకు సిద్ధంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.